రాష్ట్రం కావచ్చు మొత్తం కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఏదైతే పీపీపీ మోడల్లో దాదాపుగా 8,000 కోట్ల విలువైన మెడికల్ కాలేజీల ఆస్తులను లోకేష్ బాబు అండ్ వాళ్ళ టీం కొట్టేయడానికి ప్లాన్ పెట్టారు. ఇది పక్కాగా దోచుకునే కార్యక్రమం. ఇంత దారుణంగా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వాళ్లకు ఉచితంగా ఇవ్వడం అనేది అసలు భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అంటే ఇంత పెద్ద డైరెక్ట్ దోపిడీ నిస్సిగ్గుగా కొద్దిగా కూడా ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి సిగ్గు కూడా లేకుండా దోపిడీకి పాల్పడడం జరిగింది. అసలు ప్రపంచంలో కట్టించిన బిల్డింగ్లు ప్రైవేట్ వాళ్ళకు ఫ్రీ ఇవ్వడం ఎక్కడున్నదా? అది ఎక్కడన్నా మనం గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీగా ఇస్తే అది ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించేటి అవకాశం ఉంటే ఫ్రీ ఇస్తారు. ఇక్కడ బిల్డింగులు కట్టించి ల్యాండ్ కట్టించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు తీసుకొని వచ్చి అంత రెడీగా ఉండేదాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడమే కాకుండా మళ్ళీ 2 సంవత్సరాలు దాంట్లో పనిచేసేటువంటి డాక్టర్లు కావచ్చు ఇతర సిబ్బందికి అంతా గవర్నమెంట్ జీతాలు ఇస్తుందంట. విచిత్రమైనది. అంటే బిల్డింగ్ గవర్నమెంట్ది, స్థలం గవర్నమెంట్ది, జీతాలు గవర్నమెంట్వి, డబ్బులు వసూలు చేసుకునేది ప్రైవేట్ వాళ్ళ. అంటే ఇవన్నీ నారాయణ లేకుంటే చైతన్య ఇంకొక ఇతర కంపెనీ బినామీలను ముందర పెట్టి లోకేష్ ఈ దోపిడీ కార్యక్రమానికి పెట్టడం జరిగింది. అసలు రాష్ట్రంలో ఉండేది 4 కోట్ల ఓటర్స్ ఉన్నారు. 4 కోట్ల ఓటర్స్లో 25% ముందరకు వచ్చి ఈ విధానం మంచిది కాదు, ఇది దోపిడీ విధానం అని దానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపిస్తే 1 కోటి మంది సంతకాలు చేశారంటే వాళ్ళ కుటుంబాలను వేసుకోండి, ఇంటికి ఒకరిని ఇద్దరిని. అంటే రాష్ట్రంలో ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తప్ప మొత్తం ప్రజానీకం అంతా కూడా ఈ పీపీపీ మోడల్లో దోచుకునే దానికి వ్యతిరేకంగా పబ్లిక్గా 1 కోటి మంది అయితే ఇండైరెక్ట్గా దాదాపుగా 1.5-2 కోట్ల మంది మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మానుకొని ప్రజాభిష్టానికి అనుకూలంగా ఆ పీపీపీ మోడల్ను మానుకోకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఈరోజు ఈ రేపు 15వ తేదీన జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా అందరూ కూడా నియోజకవర్గాలలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళందరూ కలిసి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ 1 కోటి సంతకాలు సేకరించినటువంటి కర్నూలు జిల్లావి 4,02,000 సంతకాలు సేకరించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాలు కలిపి ఇవన్నీ కూడా రేపు 15వ తేదీన అందరు నాయకులు జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ నాయకులు అలాగే ఇతర పదవులలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని గ్రాండ్గా విజయవాడ పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి 18వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆ 1 కోటి సంతకాలను గవర్నర్ గారికి అప్పచెప్తాం. గవర్నర్ గారు వేసే మొట్టికాయలకు కూడా వీళ్ళు మాట వినకుంటే సుప్రీంకోర్టులో 1 కోటి మంది తరఫున పిల్ వేయడానికి పబ్లిక్ లిటిగేషన్ కింద బిల్ వేయడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో వేయడమే కాదు మళ్ళీ ఢిల్లీలో కూడా దీనికి వ్యతిరేకంగా ధర్నా చేసి జాతీయ స్థాయిలో ఈ దోపిడీ కార్యక్రమాన్ని ఎండగట్టడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏదైనా మీరు పొరపాటున ఎవరైనా సరే ఆశపడి ముందరకు వచ్చి తీసుకుంటే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చేప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతుందని కూడా ఖచ్చితంగా చెప్పినారు. ప్రజల సొమ్ము అప్పన్నంగా దోచుకొని పంచుకుంటానంటే వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఇది మీరు ఆల్రెడీ లూలు కంపెనీకి 99 పైసలకు 1,000 కోట్ల విలువ చేసేటువంటి ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. ఇతర కంపెనీలన్నిటికీ కూడా ఇచ్చుకుంటున్నారు.
ఆ దోపిడీ కాకుండా ప్రజల ఆరోగ్యానికి, పేద ప్రజల వైద్య విద్యకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు దోపిడీగా చేస్తే ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదు. రేపొద్దున మీరు చేసే దాంతో ఎవరైనా పేదవాళ్ళు వైద్య విద్య చదవాలంటే 1,00,00,000-1,50,00,000 వాళ్ళకు ఫీజులు వసూలు చేస్తారు. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ కట్టించిన 500 బెడెడ్ టీచింగ్ హాస్పిటల్లో కూడా ఓపీకి డబ్బులు వసూలు చేస్తారు. తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామని యువకులందరికీ అది ఎగరగొట్టి వాళ్ళకు మోసం చేశారు. ప్రతి మహిళకు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి దాన్ని మోసం చేసినారు. నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 అని చెప్పి మహిళలకు 1,500 ఇస్తామని మహిళలను మోసం చేసినారు. వికలాంగుల పెన్షన్లు తీసేసి ఇప్పుడు దాదాపుగా 18 నెలలు అయింది. కొత్త పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వకుండా మొత్తం అటు పెన్షన్దారులను మోసం చేస్తున్నారు. 50 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళకు పెన్షన్ ఇస్తారని చెప్పి వాళ్ళను మోసం చేసినారు. అన్ని రకాలుగా మోసం చేయడమే కాకుండా మోసపూరితంగా ఈ ప్రాపర్టీలను కైవసం చేసుకునే దానికి ఒప్పుకోము. దీని మీద ఆఖరి వరకు పోరాడతామని కూడా తెలియజేస్తున్నాం. మీరు మాత్రం ఈ కార్యక్రమాన్ని విరమించుకోకుంటే రేపొద్దున ప్రజలు మీ ఎమ్మెల్యేలను, మీ మంత్రులను, మీ నాయకులు బజార్లలో తిరిగితే ప్రజలు వెంటపడి కొట్టే పరిస్థితి రావద్దని మేము వాళ్ళకి సలహా ఇస్తున్నాం. ఎంత ప్రేమలో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా. ఆరోగ్యశ్రీని కూడా నీరుగార్చే పరిస్థితి చేసినాడు ఆయన. ఏదున్నా కూడా పేదల కోసం ఏదైతే కార్యక్రమాలు పెట్టినాడో జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా నీరుగార్చినాడు. ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆరోగ్యపరంగా కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈయనేమో 14 ఏళ్ళు పరిపాలన చేసినా ఏ రోజు కూడా ఒక మెడికల్ కాలేజ్ కానీ ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు ఏమీ చేయలేదని కూడా మనకు తెలుసు బాగా. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అప్పుడు కూడా ఆలోచించి అన్ని విధాలుగా ఎవరెవరైతే ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇవ్వని మాట ఇది. జగన్మోహన్ రెడ్డికి మెడికల్ కాలేజ్ తెస్తానని చెప్పకుండా కూడా 11 కాలేజీలు తీసుకొచ్చి ప్రజలకి విద్యకి, వైద్యకి సంబంధించిన వారికి అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి, పేదవాళ్ళు కూడా చదవలేని పరిస్థితుల్లో ఎంబీబీఎస్ కోరికలు ఉన్నా అని చెప్పేసి ఉద్దేశంతోనే తీసుకొస్తే ఈయన ఇప్పుడు అంచనా అప్పుడు 8,000 కోట్లు, ఇప్పుడు దాదాపుగా 15,000 కోట్లు దాటిపోతా ఉంది. ల్యాండ్ కొని కట్టించిన పరిస్థితి ఇది. ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్లు చాలా తక్కువ. ఏదన్నా ల్యాండ్లు కొని కట్టించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేస్తే మళ్ళీ ఈయన దాన్ని దారాదత్తం చేసేదానికి ఈయన ఎవరు అని అడుగుతా ఉన్నా ప్రజల పరంగా అంతా కూడా. మళ్ళీ ఈరోజు ఈ విధంగా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేదానికి పార్టీలు, మా పార్టీ ముఖ్యంగా మేము చేసిన కార్యక్రమాన్ని మా పార్టీ తరఫున ప్రజల్లోకి పోయి 1,00,00,000 సంతకాలు తీసుకునే కార్యక్రమంలో పాల్గొని అన్ని వర్గాల వారితో కూడా ఇది మంచిది కాదు అని చెప్పే విషయాన్ని 1,00,00,000 సంతకాల ద్వారా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడికి ఈరోజు ఆ 1,00,00,000 సంతకాలని జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పిస్తూ ఉన్నాం. ఆయన గవర్నర్ గారికి ఇస్తూ ఉన్నారు. ఏదున్నా కూడా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎక్కడైనా ఆయనకి ఏదైనా ఉందా అనేది అడుగుతా ఉన్నాం. ఏదున్నా కూడా ఆయన ఆలోచన విధానాలు వేరే. అప్పు ఎంత తెస్తాం, ఇప్పటికే మళ్ళీ 7,000 కోట్లు 8,000 కోట్లు లెక్క దాని మీద పత్రాలు పెట్టి తీసుకొస్తా ఉన్నాడు. ఇంత హీనంగా ఈరోజు రాష్ట్రంలోన ఆయన కోరిక ఒకటే ఉంది, 14 లక్షల కోట్లు అప్పు చేయాలని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయినాడు. జగన్మోహన్ రెడ్డి మీద అపాండాలు వేసినాం మేము. ఈ 14 లక్షల కోట్లు టార్గెట్ చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాడు. ఇప్పటికే 2 లక్షల పైనే అప్పు చేసి ఆంధ్రాని అమ్మే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. మళ్ళీ ఈ విధంగా ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు, మరి మీరు ఎందుకు ఆలోచన చేయడం లేదని చెప్పేసి. మొదటి నుంచి మోసపూరితమైన మాటలే చెప్తాడు ఆయన. అధికారంలోకి వచ్చే ఒక రకంగా ఉంటాడు, అధికారం పోయిన తర్వాత అధికారంలో కూర్చున్న తర్వాత ఆయన ఇంకో రకంగా మారిపోతాడు. మళ్ళీ ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఎస్పీ మోహన్ రెడ్డి గారు చెప్పినట్లా
చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేదు. ఏదున్నా కూడా ఆయన ఆలోచనతోనే ముందుకు పోతాడు. పవన్ కళ్యాణ్ బాగుండాలా, కొడుకు ముఖ్యమంత్రిని చేయాలా. ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఈసారి ఎవరు కూడా పోటీ చేసే ముందుకు రారాదు. అరాచకాలు, హత్యలు, అత్యాచారాలు ఈ విధంగా ఈరోజు రాష్ట్ర పరిపాలన జరుగుతున్న పరిస్థితులు ఉంది. సోషల్ మీడియా మీద కేసులు, ఈ రకంగా అన్యాయంగా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఇంకోటి కానీ. ఎలక్షన్లు అంటే వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ పరంగా వాళ్ళ మండల ప్రెసిడెంట్లు ఎన్నుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో కొన్ని చోట్ల చూసాం. కార్పొరేషన్లో కూడా చూసాము. కార్పొరేషన్లో మనం ఆ విజయం సాధించాము. నెల్లూరులో కూడా జరుగుతూ ఉంది. అది ఇంకా ఎంపీటీసీల విషయంలో నెల్లూరులోనే మన కార్పొరేటర్లు ఎత్తిపోయే పరిస్థితి చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళ ద్వారానే. ఇంత అన్యాయంగా ఈరోజు రాక్షస పరిపాలన నడుస్తూ ఉందనేది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను. ఏదున్నా రాష్ట్రంలో గతంలో పరిపాలన ఏ విధంగా ఉండేది, మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉండేది, ఎక్కడైనా కానీ అరాచకాలు కానీ, దౌర్జన్యాలు కానీ, హత్యలు కానీ, హత్య రాజకీయాలు కానీ, లేకపోతే అత్యాచారాలు కానీ చాలా తక్కువే. భయం అనేది ఉండింది. అదేవిధంగా మహిళల రక్షణ కోసం కూడా ఆయన ఒకటి దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి. ఏ విధంగా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఈ రోజుల్లో ఆ రోజుల్లో రాష్ట్ర పరిపాలన జరిగితే మళ్ళీ ఈ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో మనం అంతా చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఎటు పోతుందో మనకు తెలీదు. ఏదున్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రతి వారు ఆలోచించాలా. ఎంత ప్రేమ ఉందో ప్రజలకు తెలుసాలా మీకు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీ మీద ఎంత ప్రేమ ఉందని కూడా ఆలోచన చేయాలా. మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పేదల కోసం పాటుపడినాడో అని కూడా ఆలోచన చేసుకోవాలా. ఏదున్నా ఏ కార్యక్రమం అయినా కూడా ఉద్యమంలో మారాల మంది. ఏదన్నా ఆ విధంగా ఇచ్చినప్పుడే ఏదైనా కానీ చేసుకోగలుగుతాం. కానీ ఎంతసేపు ఉన్నా మీరు ఏదోలే భయపడి వెనకడికి వేసుకుంటూ పోతే ఏ విధంగా కూడా మనము ముందుకు పోలేమని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నాము, మన నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నాము, జిల్లా ప్రజలను కూడా కోరుతా ఉన్నాము. అందుకే ఏదున్నా కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకి మనం ఇప్పుడే ఎదుర్కోకపోతే రేపు ఇబ్బంది పడేది పేద ప్రజలే. ఉన్న వాళ్ళకి కాదు అది పెట్టిండేది. మెడికల్ కాలేజీలు కానీ, చదువుకునేదానికి కానీ, మెడికల్ హాస్పిటల్ కానీ సంబంధించిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేశారో విద్యకి వైద్యంకి సంబంధించిన విషయాల్లోన పట్టుదలతో ఉండాలా. గట్టిగా పోరాటం చేసేదానికి వస్తే తప్ప అది ప్రభుత్వ పరంగా చేసే పరిస్థితిలో లేడు.